కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండో ఏంటంటే ఆల్ హిందుస్థాన్ అంటే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ, పాకిస్తాన్ పార్లమెంటు జనవరి 31వ తారీఖున ఒక తీర్మానాన్ని చేసిందనమాట. దాని ప్రకారం దాన్ని ఏమని పిలుస్తుందంటే మనకి ఈ ఫిత్నా ఆల్ హిందుస్థాన్ అనే ఒక పదాన్ని ఉపయోగించింది. అంటే ఏంటి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత ప్రభుత్వం సహాయం చేస్తుంది అని తీవ్రమైన ఆరోపణ చేసింది. దానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా కూడా తిరస్కరించడం, రిఫ్యూట్ చేయడం జరిగింది. కానీ ఇదంతా అంత సాధారణమైన విషయంగా ఏం కనపడడం లేదు. అసీం మున్నీర్ కూడా తీవ్రమైన హెచ్చరిక ఇచ్చినట్టు తెలుస్తుంది భారతదేశానికి. అంటే ఏంటి, అసీం మున్నీరు ఇప్పుడు భారతదేశం మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదండి. బలూచిస్తాన్లో భారత్ జోక్యం చేసుకుంటుంది కాబట్టి మాకు దిక్కు లేదు అని ఇండియా మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఆయన అంతర్జాతీయంగా ఒక రకమైన ప్రోపగండా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకనే భారత ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.